ఆ గ్రామంలో కాల్పుల మోత ఎక్కడ ఎవరి శరీరంలో తూటాలు దిగబడతాయో తెలియని పరిస్థితి. గ్రామస్తులకు కంటి నిండా నిద్ర కూడా కరువైపోయింది. ఏంటా కాల్పుల మోత? ఎవరు జరుపుతున్నారా కాల్పులు? అసలు ఎందుకు జరుపుతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఈ స్టోరీలో చూసేద్దాం. ఈ గ్రామంలో శబ్దం వస్తే చాలు ఉలిక్కి పడుతున్నారు, వణికిపోతున్నారు, భయంతో పరుగులు తీస్తున్నారు. నిత్యం ఈ గ్రామంలో తూటాలు పేలిపోతున్నాయి. జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈ గ్రామంలో ఎందుకోసం తూటాలు పేలుతున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బోనాలపల్లిలో జనావాసాల్లోకి బుల్లెట్లు చొచ్చుకు వస్తున్నాయి. గ్రామం చుట్టూ ఉన్న కొండల మధ్య పోలీసులు ఫైరింగ్ క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నిత్యం ఫైరింగ్ ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు ఆ ఫైరింగ్ ప్రాక్టీస్ ఆ గ్రామస్తులకు శాపంగా మారింది. కొండలు తరిగిపోవడంతో బుల్లెట్లు గ్రామంలోకి దూసుకువస్తున్నాయి. గతంలో కొండలు అడ్డుగా ఉండడంతో బుల్లెట్లు గ్రామంలోకి దూసుకువచ్చేవి కాదు. గ్రామస్తులు కూడా తుపాకీ మోతలు పట్టించుకునేవారు కాదు. పరిస్థితి మారింది. దశాబ్ద కాలంగా గ్రానైట్ కోసం జరుపుతున్న తవ్వకాలతో కొండలు తరిగిపోయాయి. పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండటంతో బుల్లెట్లు నేరుగా బోనాలపల్లి గ్రామంలోకి వచ్చి పడుతున్నాయి. తుపాకుల మోత వినిపించిందంటే బెంబేలు పడుతున్నారు ప్రజలు. ఇళ్లలోకి సైతం బుల్లెట్లు దూసుకువస్తున్నాయంటున్నారు స్థానికులు. ఇటీవల తన ఇంట్లో అరుగుపై కూర్చున్న వృద్ధురాలి తొడలోకి బుల్లెట్ దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు దక్కాయి. వృద్ధురాలిని తాకిన బుల్లెట్ను సేకరించిన ఆమె కుటుంబీకులు దాన్ని పోలీసులకు అప్పగించారు. చింతపరకు పండు దొరికింది, తెంపుకున్నా, ఇక్కడ కూర్చొని తింటాను. తినంగా వచ్చి ఇక్కడ తాకింది. తాకితే అయ్యా మడుము బరువు ఎత్తేసినట్టు అనిపించింది. తెంపుకున్నది నడవరాదు, కూర్చోరాదు చక్కగా. పోలీస్ ఫైరింగ్ రేంజ్ నుంచి తరచుగా బుల్లెట్లు గ్రామంలోకి దూసుకురావడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా బుల్లెట్లు ఇళ్ల కప్పులను ఛేదించాయి. గోడలకు తగిలి రంధ్రాలు పడ్డ ఘటనలు ఉన్నాయి. ఈ ఘటనలతో గ్రామస్తులు భయాందోళనలో ఉండగా ఇప్పుడు వృద్ధురాలిని బుల్లెట్ తాకడం గ్రామస్తులను మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. కరీంనగర్ జిల్లా ప్రాంతాలంటేనే గ్రానైట్ మైనింగ్ కు కేంద్రాలు. ఈ క్రమంలో చాలా కొండలే కనిపించకుండా పోగా మిగిలిన కొండలు ఇప్పుడు అంతకంతకు కరిగిపోతున్నాయి. పోలీస్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతానికి బోనాలపల్లికి మధ్య నిటారుగా ఉన్న కొండ మైనింగ్ కారణంగా రేపో మాపో కనిపించకుండా పోయే స్థితిలో ఉంది. ఈ పరిస్థితితో బయట తిరగలేకపోతున్నామంటున్నారు గ్రామస్తులు. సార్ బుల్లెట్ అక్కడ నుంచి శబ్దం వచ్చింది సార్, ఇక్కడ పడ్డది సార్. చూసాం వాళ్ళు ఇక్కడ ఈ ఓల్స్ పడ్డాయి, ఓల్ పడ్డది. పడ్డ వాళ్ళ బుల్లెట్ పట్టుకొని నేను పోలీస్ స్టేషన్ ఆడ ఫైరింగ్ కాడికి పోయినా సార్. పోతే ఇంత లాంగ్లా అక్కడ నుంచి లాంగ్ ఎంత పవరు ఇక్కడ దాకా ఉండదు. ఏంటంటే అక్కడ స్లో అయిపోతారు సార్. అక్కడ స్లో అయిపోయిన వాళ్ళు ఇక్కడ పడితే ఏం కాదు సార్ అని వాళ్ళ సార్లు అందరూ సుతం మనతోనే చెప్పారు సార్. ఇక్కడ మా భార్య వంట చేస్తుంది, మా కిచెన్ ఇది. అయితే ఫైరింగ్ చేస్తూ ఉంటే అది బుల్లెట్ వచ్చి రేక్కు తగిలి అక్కడ పడ్డది. ఆమె భయపడ్డది. అది విషయం జరిగింది. కాకపోతే అప్పుడు పానం ఎవరికి ఎఫెక్టే కాలే. అప్పుడు ఏమనలేము. ఇది 1 year అవుతుంది పడి. కొన్ని గత పోలీస్ ఎప్పుడు రేంజ్ పుట్టిందో అప్పటి నుంచి ఫైర్ అవుతుంది, ఫైర్లు అవుతున్నాయి, అది నడుస్తుంది. అప్పుడు ఈ గుట్ట ఎత్తుండే 4 స్టెప్పులు తీసారు. ఈ కోరీలు చేయబట్టి మాకు పాన భయం ఉన్నది. పిల్లలు ఇప్పుడు వ్యవసాయం పని చేసుకుంటాం, మనం చేనులు ఉంటాం, ఆడుంటాం, మనం అయితే ఎప్పుడు ఇది చూసుకోం కదా. పోలీసుల ఫైరింగ్ ప్రాక్టీస్తో గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. పోలీసుల ఫైరింగ్ రేంజ్ మార్చడమో లేదా బుల్లెట్లు గ్రామం వైపు రాకుండా మరేదైనా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో ఇక్కడ మనకు కనబడుతున్న కొండ చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడైతే గ్రైనేట్ తవ్వకాల కారణం కూడా కొండ సైజు తగ్గుకుంటూ వచ్చేది. దీని కారణంగా ఇటీవల కాలంలో అటువైపు పోలీసులు ఫైరింగ్ చేస్తున్నారు. దీంతో ఆ తూటాలన్నీ కూడా ఈ గ్రామంలోకి వచ్చి ఉంటున్నాయి. దీంతో చాలామంది భయంతో వణికిపోతున్నారు. వ్యవసాయదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పనులు చేసుకున్నా కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం అయితే కనబడుతుంది. ఎక్కడ చూసినా అక్కడక్కడ బుల్లెట్ సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కనబడుతున్న ఈ క్రమంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోలీస్ సంబంధించిన ఫైరింగ్ క్యాంపును తరలించాలని కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. మొత్తానికి ఈ బోనాలపల్లి గ్రామస్తులు మాత్రం భయంతో వణికిపోతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 బోనాలపల్లి.